నేను ఇంటర్మీడియట్ చిన్మయ అనే స్కూల్లో చదివాను. నేను అది కుందన్ బాగ్ అనే ఏరియాలో ఉంటుంది హైదరాబాద్ లో. మనం కూడా ఇలాంటి వీడియోలు చేసి చాలా రోజులైంది. మిస్టరీ కైండ్ ఆఫ్ వీడియోస్. నేను అక్కడ చదివేటప్పుడు అక్కడ ఇల్లు కూడా ఉండేది. స్కూల్కి వెళ్ళడం వెనక్కి రావడం ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేది. తర్వాత కొంచెం ముందుకెళ్తే టెన్నిస్ కోర్ట్ అది ఉండేది. టెన్నిస్ కూడా నేర్చుకునేవాడిని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వెళ్లే దారిలో ఒక ఇల్లు ఎప్పుడు ఉండేది ఇదే కుందన్ బాగ్ లో. అండ్ మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఇంటర్మీడియట్ అంటే ఎంత వయసు ఉంటుందో 17 ఏళ్ళు ఎంత ఉంటుంది, 16-17 ఏళ్ళు. అండ్ ప్రతి గ్రూప్ లో ఒక హారర్ బఫ్ ఉంటాడు. ఆయనకి ఈ హారర్ కథలు ప్రపంచానికి స్ప్రెడ్ చేయడం చాలా ఇష్టం. అలాగే ఈ వ్యక్తి నాకు చెప్పిన కథ ఒకటి ఇప్పటికి కూడా నాకు నా మైండ్ లో అలా ఉండిపోయింది. వెళ్లే దారిలో ఎప్పుడు ఒక ఇల్లు చూసేవాళ్ళం మేము. మొత్తం గార్బేజ్ బిన్స్ అన్ని ఉంటాయి ఇటుపక్క ఒక ఇల్లు లాంటిది. దీని ఇల్లు అని కూడా అంటే పెద్ద బంగ్లా, కాకపోతే దాంట్లో ఎవరు లేనట్టుగా చాలా నిర్మానుష్యంగా ఉండేది. ఇది చాలా పెద్ద హాంటెడ్ ప్లేస్. ఇది ఇందులో ఆత్మలు ఉన్నాయి. 3 ఆడవాళ్ళం అని చెప్పి మొదలుపెట్టి ఒక దొంగ మొహమ్మద్ సజ్జన్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆయన. ఇది 2002 మాట. ఇది చెప్తే మొత్తం స్టోరీ మొత్తం మనం ఆడుకుందాం. ఇప్పుడంటే ఇల్లు ఇలా నిర్మానుష్యంగా ఉంది, కానీ అప్పుడు చాలా హంగు ఆర్భాటాలతో ఉండేది. చాలా పెద్ద కాంపౌండ్ వాల్ ఉండేది. దాన్ని దూకి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చాలా రిచ్ వస్తువులను చూసి ప్రతి దగ్గర ఒక్కొక్క రూమ్కి వెళ్తుంటే కళ్ళు చెదిరే ఐటమ్స్ కనబడ్డాయంట. కింద హాల్ చూశాడు, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్ లోకి వెళ్ళాడు, అన్ని సంచులో వేసుకుంటున్నాడు. పై ఫ్లోర్కి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేనట్టు అనిపిస్తుంది ప్రస్తుతానికి. పైన ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ ఇట్లా దగ్గరికి వెళ్ళే కొద్దికి వాసన వస్తుంది అతనికి. లోపలికి వెళ్ళాడు, తలుపు ఓపెన్ చేశాడు. అక్కడ తను చూసిన విజువల్ ఏదైతే ఉందో కంగు తిన్నాడు. ఇదంతా ఆన్ రికార్డింగ్ తర్వాత కూడా నేను చెక్ చేశాను. ఒక బెడ్ మీద 3 ఆడవాళ్ళు చనిపోయి కనబడి ఉన్నారు ఆయనకి. ఈ కుందన్ బాగ్ హంటెడ్ హౌస్ లో ఇప్పటికీ కూడా గత కొన్నేళ్ల క్రితం చనిపోయినటువంటి తల్లి కూతుళ్ళు దెయ్యాలుగా తిరుగుతున్నారని, గజ్జలు కట్టుకొని డాన్స్ చేస్తున్నారని, రక్త బాటిళ్లతో అటు ఇటు పరుగులు పెడుతున్నారని అంటూ అనేక విష ప్రచారాలు అనేవి సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతున్నాయి. మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక దొంగతనానికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే ఇలా చూసా నేను అని వెళ్ళి కంప్లైంట్ చేశాడంట. ఇదే మీకు విడ్డూరంగా ఉంటే అక్కడ పోలీసులు చెకింగ్ వచ్చినప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఉండే శవాన్ని పోస్ట్ మార్టం పంపిస్తే వీళ్ళు చనిపోయి 6 నెలలు అయింది కదా అని చెప్పారంట వాళ్ళు. దీంతో షాక్ అయిన పోలీసులు వెనక్కి వచ్చి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కూడా అక్కడ ఎటువంటి స్మెల్ రాలేదు. ఆ చుట్టుపక్కల ఉండే జనాలు వీళ్ళు వెళ్ళి అడిగితే సార్ మాకు కూడా ఏం తెలియదు ఇక్కడ చనిపోయారా. ఇదే ఇంట్లో మేము జనాలు చూసేవాళ్ళం. ఇంటి నుంచి గార్బేజ్ బిన్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉండేది. అక్కడ కార్లో వచ్చి మరి వేసి వెళ్ళేవాళ్ళు, లేదా అప్పుడప్పుడు అక్కడ నడిచేవాళ్ళు, వాకింగ్ అది చేసేవాళ్ళు. కానీ కార్లో గట్రా తిరిగేవాళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ ఇది చేస్తున్నాడు, మేము కూడా చూసామండి, ఇక్కడ ఎవరు చనిపోలేదు కదా, ఇక్కడ 3 ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, అదే పనిగా ఇళ్ళని ఆ బంగ్లాని చూస్తూ ఉండేవాళ్ళు. మీరు ఆ విజువల్ ఒకసారి ఊహించుకోండి. ఒక బంగ్లా లోపల జనాల ఫ్యామిలీ ఉంటుందని అక్కడ అందరు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. బట్ వాళ్ళు 3 కలిపి దిగి బంగ్లా వైపుగా చూడడం, లేదా బాటిల్స్, రెడ్ కలర్ బాటిల్స్ ఇంటి ముందు వేలాడి ఉండేవి. ఇవన్నీ పోలీసులకు చెప్పిన ఆ నేబర్స్ గట్రా చెప్పిన విషయాలు ఇవి. ఇవాళ ఈ పర్టికులర్ మిస్టరీని మనం అన్లాక్ చేయడానికి ప్రయత్నిద్దాం. నేను కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత దాని గురించి మాట్లాడాల్సి వస్తే నాకు కూడా పర్టికులర్ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. నా ఫ్రెండ్ నాకు చెప్పినవి, ఇన్ఫాక్ట్ మమ్మల్ని అందరినీ కలిసి కూర్చోబెట్టి చెప్పినవి. ఒక్కనే హారర్ కథలు ఉంటే నాకు కూడా కొంచెం భయం ఉంటుంది ఎక్కడో. అసలు ఇల్లు ఎవరిది, ఎప్పుడు ఎవరికి ఉన్నారు, ఎవరెవరికి రెంట్కి ఇచ్చారు, ఆ లోపల చనిపోయిన వాళ్ళు ఎవరు, పోలీసులు కూడా కేసు క్లోజ్ చేస్తారు దీన్ని. ఇప్పుడు కూడా ఇల్లు అక్కడే ఉంటుంది కుందన్ బాగ్ లో. బట్ వెళ్ళి అడిగితే దీని లోపలికి వెళ్ళకూడదని చెప్తుంటారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కింద ఉందని. ఇది దేశం మొత్తం చాలా ఫేమస్ అయిపోయింది. ఈ రెడిట్ ప్రొఫైల్స్, వ్లాగ్స్, వెబ్సైట్స్ ఇలాంటివి ఎంతో మంది దీన్ని డాక్యుమెంట్ చేశారు అయినంత వరకు. దీంట్లో ఎంతవరకు నిజమందో మనం చూద్దాం. మనం ఫస్ట్ నా ఫ్రెండ్ నాకు చెప్పిన కథ మీకు చెప్తా, ఆ ఎంటైర్ స్టోరీ. దాని తర్వాత మనకి పబ్లిక్ డాక్యుమెంటేషన్ లో ఏముంది, అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా దెయ్యాల మీద, పారానార్మల్ యాక్టివిటీస్ మీద, అండ్ కన్ఫర్మేషన్ బయస్ అని మన బ్రెయిన్ లో జరిగే ఒక సైకలాజికల్ యాక్టివిటీ మీద మనం మాట్లాడదాం. రెగ్యులర్ గా మన చుట్టూ జరిగే ఇష్యూస్ తో పాటు, పాలిటిక్స్ తో పాటు, జియో పాలిటిక్స్ తో పాటు ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి మిస్టరీస్ కూడా అప్పుడప్పుడు ఇప్పటి వరకు సరిగ్గా సాల్వ్ అవ్వని జనాలు రకరకాలుగా మాట్లాడుకునే మిస్టరీస్ ఉంటాయి కదా. దానిలో ఒక 10-15 నిమిషాలు వీడియోస్ కింద మీ ముందు పెట్టేస్తుంటా. ఇవి మిస్ అవ్వకూడదు. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి అంటే జస్ట్ మీరు ఒకటే విషయం చేయాలి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాన్ని నొక్కి పెట్టేసుకోండి. ఏం లేదు, రోజుకు నోటిఫికేషన్ వస్తుంది మన చుట్టూ జరిగే విషయాల గురించి. డన్. 2002 కుందన్ బాగ్. హైదరాబాద్ వాసులకి ఈ పర్టికులర్ ఏరియా గురించి కొంచెం ఐడియా రావాలంటే బేగంపేట సైడ్ ఉంటుంది. ఇది లైఫ్ స్టైల్ వెనకాతల ఒక బ్రిడ్జ్ అది వస్తుంది. బ్రిడ్జ్ అవతల దాటితే సికింద్రాబాద్, అది ఇతర హైదరాబాద్, అమీర్పేట, మైత్రివనం ఇవన్నీ. ఇక్కడ 2002లో ఒక వ్యక్తి ఒక ఇల్లు కొన్నాడు. చాలా పెద్ద బంగ్లా అది. అందరికల్లా ఆ బంగ్లా మీద ఉండేది. చాలా అద్భుతంగా కనబడేది ఆ టైంలో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటిని కొన్న వ్యక్తి పేరు అంటే వర్షిత్ నారాయణ్ సింగ్. బాగా డబ్బులున్న వ్యక్తి, జనరేషనల్ వెల్త్ కదా, ఆయన స్వతహాగా సంపాదించి దాన్ని ఎక్కడా ఖర్చు పెట్టకుండా హైదరాబాద్ మూవ్ అయిపోయి ఇల్లు కొన్నాడు ఆయన. ఈయన పెద్దగా కుటుంబం కూడా లేదు. ఒకే కొడుకు ఉన్నాడు ఆయన అమెరికాలో. ఆయన ఒక్కడే ఉండేవాడు, చాలా వియర్డ్ గా ఉండేవాడు అని చెప్పి చుట్టుపక్కల నైబర్స్ అది మాట్లాడుకునేవాళ్ళు. అంటే ఎక్కువ సోషలైజ్ అవ్వకపోవడం, ఈ గెట్ టుగెదర్స్ అది రాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుందన్ బాగ్ అంటే ఏరియా అంతా కొంచెం మెలో డౌన్ గానే ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ లో కూడా ఈయన చాలా సోబర్ గా ఉండేవాడు. జనాలతో ఇంటరాక్ట్ అయితే చాలా తక్కువ, లోన్లీగా ఉంటూ తన పని ఏదో తను చేసుకుంటూ ఉండేవాడు అతను. అలా బ్రతికేవాడు. ఒకానొక రోజున నేచురల్ కారణాల కింద చనిపోయాడు ఆయన. సో దీంతో ఆ ఇంటి భారం కొడుకు మీద పడింది. కొడుకు వెనక్కి వచ్చాడు, బట్ ఆయనకి చాలా పనులు ఉన్నాయి అక్కడ. ఇంటితో ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి దీర్ఘంగా ఆలోచించి దీన్ని రెంట్కి ఇద్దాం అని ఫిక్స్ అయ్యి ఒక కుటుంబానికి రెంట్కి ఇచ్చాడు. అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది ఇక్కడ, సరే ఆయన చనిపోయారు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, బట్
బట్ వచ్చిన వాళ్ళైనా కొంచెం మాతో కలిసి మాట్లాడితే అంతకన్నా సంతోషం ఉందనే ఒక మైండ్ సెట్ లోనే ఉంటారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు వర్షిత్ నారాయణ్ సింగ్ అని ఎక్కువ ఇంట్రోవర్ట్స్, వీళ్ళు ఇంకా వేడిగా బిహేవ్ చేసేవాళ్ళు. చెప్పాను కదా వీడియో బిగినింగ్ లో, చెత్త వేయడానికి వచ్చినప్పుడు కూడా కార్లో రావడం, ఇదంతా రాత్రిపూట కూర్చోబెట్టి గుంపులో ఫ్రెండ్ చెప్పేవాడు మాకు. అంతే కదా, ఇంటి ముందు నిలబడడం చాలా వియర్డ్ గా, రాత్రిపూట్లు ఈ బాటిల్స్ ఇవన్నీ జనాలు చూసి అటువైపు వెళ్ళాలంటే కొంచెం వింతగా ఉండేది వాళ్ళకి, ఎవరి ఇల్లు ఏంటిది అని. ఇప్పుడు ఇలా చూస్తున్న వ్యక్తిలో ఒక దొంగ కూడా ఉన్నాడు. ఆ దొంగ పేరు మొహమ్మద్ సజిన్. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం, ఎనీవేస్ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వరు కాబట్టి మనం చాలా సైలెంట్ గా వెళ్ళి మన పని మనం చేసుకొని వెనక్కి వచ్చేస్తే లోపల చాలా పకడ్బందీగా బలంగా ఏదో ఒకటి దాచే ఉంటారు. ఈ రాత్రికి మనం వెళ్దాం అని చెప్పి నైట్ ప్లాన్ వేసుకొని స్కెచ్ చేసి చాలా పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటే దాన్ని దూకి మనం చెప్పినట్టే లోపలికి వెళ్ళి దొంగతనం చేసి అన్ని ఐటమ్స్ అన్ని చూసి ఫైనల్ గా రూమ్ లోకి వెళ్ళేసరికి ఆయన కంగు తిన్నాడు. వెనక్కి వచ్చాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ చేశాడు. ఫస్ట్ పోలీసులు నమ్మలే. వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటి, ఇలాంటి కేసుల్లో జనరల్ గా ఎవరైతే వచ్చి కంప్లైంట్ చేస్తారో వాళ్ళే హంతకులై ఉంటారు. ఆ లైన్ ఆఫ్ ఇంట్రోగేషన్ లో ఆయన్ని కస్టడీలో పెట్టి ఇంటికి వెళ్ళి చెక్ చేయడానికి వెళ్తే వాళ్ళు చూడగానే ఫస్ట్ డౌట్ వచ్చింది, వీళ్ళు రీసెంట్ గా చనిపోయిన వాళ్ళ లేరని చెప్పి పోస్ట్ మార్టం పంపించి అది 6 నెలల క్రితం అని తెలిసిన తర్వాత గానీ మొహమ్మద్ వదలలేదు. సరే ఈయన చెప్పింది కూడా నిజమే అని చెప్పి, కానీ ఇన్వెస్టిగేషన్ లో ఈ రకరకాల న్యూస్లు, ఈ వార్తలన్నీ బయటకు వచ్చేసి జనాలు వాళ్ళు ఏదైతే చూసారో దాన్ని అయితే మేము అన్సీ చేయలేం కదా, మేమైతే చూసాం మేము అనే ఒక అపోహలో అది మాట కలిసి వైరల్ వెళ్ళి ఇంటర్నెట్ లేని టైంలో వైరల్ వెళ్ళింది. ఫస్ట్ ఆ కాలనీలోకి, తర్వాత ఊరు మొత్తానికి, తర్వాత ఎవరికైతే ఈ హారర్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ వెళ్ళి ఇది ఒక ఫోక్లోర్ కింద మారిపోయింది కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ అనేది. నౌ ఈ కథను ఒక దశాబ్దంన్నర తర్వాత ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా అది రీచ్ అయ్యేలా చేసిందంటే ఎంత వైరల్ అయిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అది ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటే మీరు జాగ్రత్తగా వినండి. అలాంటి ఇన్సిడెంట్ నిజంగా అక్కడ జరిగింది. ఇక్కడ కొన్ని నిజాలు మనం మాడుకోవాలి. ఆ ఇంట్లో జరిగిన సంఘటన నిజం, కాకపోతే అక్కడ చనిపోయిన 3 ప్రాణాలు. ఇట్స్ అ ట్రాజెడీ. చిన్నప్పుడు పిల్లలు మాడుకునేది ఓకే, కానీ ఇక్కడ మనం దీని గురించి మాట్లాడినప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉండాలి. నిజంగానే జనాలు ఎవరినైతే చూశానని చెప్పి చెప్తున్నారో, ముఖ్యంగా బయటకు వచ్చి గార్బేజ్ బిన్ దగ్గర వేయడం కానీ, అక్కడ ఇంటి ముందు నిలబడడం కానీ, వాళ్ళు నిజంగా వీళ్ళు అనుకుంటున్నట్టు దెయ్యాలా లేదా మనుషులా లేదా ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పి టైం పాస్ చేయడానికి వచ్చిన వాళ్ళ, ఎందుకంటే లోపల వాళ్ళు చూస్తుంటారు, సో బయట కనబడి ఉంటారు. బట్ ఈ గార్బేజ్ బిన్ దగ్గర ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హస్బెండ్ ఎక్కడ? ఎందుకంటే ఇల్లు రెంట్కి తీసుకుని 4 వ్యక్తులు, ఒక హస్బెండ్, వైఫ్, 3 పిల్లలు, 3 ఆడపిల్లలే. ఆ హస్బెండ్ గురించి ఇవాళకి కూడా మనకి ఎటువంటి న్యూస్ లేదు. ఆయన పారిపోయాడా, తప్పించుకున్నాడా, ఇంకెక్కడైనా చనిపోయాడా మనకు తెలియదు ప్రస్తుతానికి. ఇప్పుడు వీళ్ళు చనిపోయిన కారణం పోలీసులు ఏమైనా ఫైల్ చేశారంటే వీళ్ళు ఫినాయిల్ తాగి చనిపోయారు వీళ్ళు, దాని వెనక ఒక మూఢనమ్మకం ఏదైనా ఉండుంటది అని ఒక డిబేట్ బయట నడుస్తుంది. మీరు ఇక్కడనే కాదు, కేరళలో జరిగిన కేసు చూసినా మీరు, లేదా ఢిల్లీలో జరిగిన కేసు చూసిన బురారి, హౌస్ ఆఫ్ బురారి అని మీరు ఒకసారి గూగుల్ చేయండి. దాంట్లో నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ కూడా ఉంది దీని గురించి. Obviously, some things went clearly very, very wrong. లేదా కేరళలో ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఒక లేడీని చంపేసి తినేసాడు ఆయన, అలా తింటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి. లేదా ఇంకొక ఫాదర్ చనిపోతే పలానా టైంలో, పలానా డేట్లో, పలానా లొకేషన్ లో కానీ మనం చనిపోతే ఆయన చూడొచ్చు అనే నమ్మకంతో ఒక ఫ్యామిలీ చనిపోయింది. అలాంటిది ఇక్కడ ఉంది, కానీ దీని వెనకాల ఉండే రీజన్ మాకు తెలీదు అని చెప్పి కేసు క్లోజ్ అయిపోయింది ఇవాళ. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటే మీ అందరికీ క్లియర్ గా వినండి. దెయ్యాల మీద నాకు ఇవాళ నమ్మకం ఉందా లేదా అనే క్వశ్చన్ అప్రస్తుతం. నాకు పర్సనల్ గా టచ్ వుడ్ అలాంటి పారానార్మల్ యాక్టివిటీ ఏం జరగలేదు నా లైఫ్ లో. బట్ ఎవరైనా మేము ఇలా చూసాం, మాకు ఇలా అయిందని చెప్తే నేను దాన్ని మాక్ చేయను, తగ్గించి చూడను. ఎవరి నమ్మకాలు వాళ్ళు అని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా. అట్ ద సేమ్ టైం లోపల మనం ఫీల్ అయ్యే భయం సహజం కాబట్టి ఆ భయంతో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం కన్స్యూమ్ చేసేలా చేస్తున్నాం లేదా దాని నుంచి మనం ఏదైనా ప్రొడక్టివ్ గా బయటకు తీస్తున్నామా, ఇది మనం చూసుకోవాలి. ప్లస్ ఆ ఇల్లు ఒక మూవీ సెట్ కాదు. ఇప్పుడు కూడా ఇది నేను ఎందుకు చేశానంటే దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం, ఏది డాక్యుమెంట్ అయ్యింది, ఏది కథలుగా చెప్పుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం దాన్ని కూడా డిమీన్ చేయకుండా, లోకల్ ఎక్స్పీరియన్స్, పీపుల్ ఎక్స్పీరియన్స్ ని డిమీన్ చేయకుండా వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ గా మీ ముందు పెడుతూ అదొక సినిమా సెట్ కాదు అని చెప్పి సవినీయంగా నేను చెప్తున్నా. ఇట్స్ నాట్ అ సినిమా సెట్. అక్కడ చనిపోయింది 3 ప్రాణాలు. వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారో మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ అట్లీస్ట్ ఆ సెన్సిటివిటీని మనం కేసుకి ఇవ్వాలని చెప్పి నా అభిప్రాయం. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నిజంగా ఇలాంటి క్రైమ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కొంచెం ప్రొడక్టివ్ గా మార్చండి. క్రైమ్ సైకాలజీ మీద కానీ, ఫారెన్సిక్ సైన్సెస్ మీద కానీ మీ కెరియర్ మీరు ముందుకు తీసుకెళ్లేలా చూడండి. ఆ భయాన్ని కొంచెం అలా ప్రొడక్టివ్ గా మార్చడం అంటే అలా. ఏదైనా వీడియోలో ఒక చిన్న పాయింట్ ఇలాంటిది పెట్టడానికి చూస్తాను నేను. ట్రెస్ పాస్ చేయొద్దు, ఆ ఇంటి బయటకు వెళ్ళి అక్కడ ఇబ్బంది క్రియేట్ చేయొద్దు. అక్కడ లోకల్స్ కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా అమ్మడము, దాంతో ఆయన గూగుల్లో అప్పుడు ఇది హాంటెడ్ హౌస్ అని పెట్టాడు. కానీ ఆయన ఎక్కడున్నాడో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ ఇంటికి కాదు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతున్నామండి. ఆ ఇంటి చుట్టూ వాళ్ళ నమ్మకాలకి, ముఖ్యంగా ఇంటి బౌండరీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి మీరు. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ గా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఈ మిస్టరీ అంతా మీ ముందు పెట్టి అన్ఫోల్డ్ చేశాను కదా, ఒక థియరీ కూడా ఉంది. ఈ మొహమ్మద్ సజ్జన్ స్టోరీలో కూడా రకరకాల బ్లాగ్స్ రకరకాల విధాలుగా రాస్తున్నారు. కొన్ని అకౌంట్స్ ఏం చెప్తే అంటే మొహమ్మద్ సజ్జన్ ఫస్ట్ ఆ ఇంటికి వెళ్ళి అక్కడ దొంగతనం చేసి బయటకు వచ్చి భయపడి వచ్చాడు వెనక్కి, పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు,
ఒక 3-4 నెలల తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళి అక్కడ పట్టుబడితే దొంగతనం చేస్తూ అప్పుడు ఆ క్వశ్చనింగ్ లో ఈ విషయం చెప్పాడు, అప్పుడు పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి చెక్ చేశారు, అప్పుడు వాళ్ళకి తెలిసింది అని కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఇందులో ఏది నిజమో మనకు తెలియదు, బట్ అన్ని మీ ముందు పెట్టాలని చెప్తున్నా. ఈ కేసులో ఉండే మిస్సింగ్ పజిల్ ఏంటని మీరు అనుకుంటున్నారు? నాకు రాయండి, లెట్ మీ నో. అండ్ మీరు దెయ్యాలని నమ్ముతారా? పారానార్మల్ యాక్టివిటీస్ మీద మీ అభిప్రాయం ఏంటి? రాయండి కింద ఖచ్చితంగా. కానీ కుందన్ బాగ్ మాత్రం నేను పెరిగిన ఏరియా కాబట్టి దాని మీద నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు. ఇప్పటికీ నాకు గుర్తుంది, ఇంటి నుంచి టెన్నిస్ కోర్ట్కి వెళ్ళే ఏస్ టెన్నిస్ గ్రౌండ్స్ అని ఉండేది ఆ టైంలో. అక్కడ ఇప్పటికి అదే పేరు ఉందా మార్చారో నాకు తెలియదు. ఏస్ టెన్నిస్ కోచింగ్ అని ఉంటుంది ఇప్పటికీ. అది ఉండి ఇప్పుడు మీరు కానీ అక్కడ కోచింగ్ అవుతుంటే చెప్పండి నాకు, లెట్ మీ నో. ఆ 500-600 మీటర్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ దారిలో ఇల్లు కనబడేది. వెళ్ళిన ప్రతిసారి కొంచెం భయపడేవాడిని లోపల. నాకు పారానార్మల్ యాక్టివిటీ అవ్వలేదు, కానీ దెయ్యం సినిమాలు కానీ దెయ్యాల గురించి కానీ చెప్తే నాకు కొంచెం భయం ఉంటుంది. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేవని ఉంటే లెట్ మీ నో. రేపు ఇంకో వీడియోలో మనం కలుద్దాం. బట్ కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇవాటికి ఎవరికి అర్థం కాని విషయాలు ఏంటంటే, అక్కడ చనిపోయి 6 నెలలు అయిన తర్వాత ఆ చుట్టుపక్కల జనరల్ గానే డీకంపోజ్ అయిన తర్వాత ఏదైనా స్మెల్ వస్తుంది, ముఖ్యంగా హ్యూమన్ ఫ్లెష్. అలాంటి స్మెల్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? రోజు సాయంత్రం ఇంటి నుంచి ఆ గార్బేజ్ బిన్స్ వరకు వెళ్ళి ఆ చెత్తను పాడేస్తున్న కారు ఏది? అందులో ఎవరున్నారు? నోబడీ నోస్. ఆ ఇంటి ముందు ఎవరైతే 3 ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు? ఆ ఇంటి వంక చూస్తున్న వాళ్ళు. ఇట్స్ స్టిల్ ఎ మిస్టరీ. నేను చెప్తున్నాను కదా. ఎనీవేస్, రేపు ఇంకొక జియోపొలిటికల్ వీడియోతోనో లేదా లోకల్ మన ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్న ఒక న్యూస్ తోనో ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వీడియో రేపు వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి మిస్టరీ టాపిక్స్ నేను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు కింద రాయండి, ఖచ్చితంగా కింద కామెంట్స్ లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఈ పర్టికులర్ ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ని కామన్ గా హాంటెడ్ ప్లేసెస్ లిస్ట్ లో మనం చూడం. జాగ్రత్తగా క్వశ్చన్ ఏంటంటే, ఏ ఆప్షన్ కాదు హాంటెడ్ ప్లేస్? ఆప్షన్ ఏ భాన్గఢ్ ఫోర్ట్ రాజస్థాన్, ఆప్షన్ బి శనివార్ వాడా పూణే, ఆప్షన్ సి కుందన్ బాగ్, ఆప్షన్ డి కోనార్క్ సన్ టెంపుల్. కింద కామెంట్స్ సమాధానం తెలిస్తారండి. తెలియాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏ జూడ్ అని ఉంటుంది. మీరు జస్ట్ అజయ్ ఫ్రమ్ అని రాయండి, పూర్తి పేరు వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ రండి, లెట్స్ ఇంటరాక్ట్. అండ్ బై ద వే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజ్, అక్కడ పెట్టేయమంట. అండ్ ఏజూడ్ గ్లోబల్, మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలంటే ఏజూడ్ గ్లోబల్ ఇస్ దేర్. ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ కాంటెంట్ ని మళ్ళీ రివైవ్ చేస్తున్నా. ఒక కొత్త రూపంలో మీ ముందుకు వస్తుంది. డెఫినెట్లీ దాన్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను రోజు పనిచేయడానికి, నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం వల్ల ఈ వీడియోస్ ఎంత మందికి కొత్తగా రీచ్ అవుతున్నాయో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నా డైలీ వీడియోస్ నేను ఇలా వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో అగైన్ అనదర్ మిస్టరీ వీడియో. యానబుల్ డాల్ గురించి మీరు వినే ఉంటారు కదా. ఇలాంటి హాంటెడ్ వీడియోనే ఖచ్చితంగా చూడండి. హారర్ వీడియో లేదు, కొంచెం జియోపొలిటికల్ టచ్ ఉండే వీడియో కావాలి. ట్రంప్ గారు భారతదేశం మీద ఏదో కామెంట్ చేశారు, ఏంటది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా చూడండి. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.